దండోరా సినిమా రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నటుడు శివాజీ సినిమా హీరోయిన్ల వస్త్రాలపై చేసే కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. శివాజీ వాక్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కార్యక్రమంలో యాంకర్ డ్రెస్ సెన్స్ బాగుందంటూ కితాబిచ్చిన ఆయన తర్వాత తన ప్రసంగం ముగింపులో హీరోయిన్ వస్త్రాలపై మాట్లాడారు. అందులో 2 చోట్ల అభ్యంతరమైన పదాలు వాడడంపై సినిమా రంగానికి చెందిన వారే కాకుండా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళలకు బేషరతుగా శివాజీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన నందిని రెడ్డి, సుప్రియ ఎర్రగడ్డ, మంచు లక్ష్మీప్రసన్న, స్వప్నదత్, ఝాన్సీలు శివాజీ వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకు లేఖ రాశారు. వాయిస్ ఆఫ్ ద ఉమెన్ పేరిట వారు రాసిన లేఖలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్న 100 మందికి పైగా మహిళల తరపున తాము ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర కమిషన్ మొదటగా విచారణ చేపట్టింది. నటుడు శివాజీ ఒక వేదికపై మాట్లాడుతూ హీరోయిన్ల దుస్తుల గురించి కామెంట్ చేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనకు కౌంటర్గా యాంకర్ నటి అనసూయ రంగంలో దిగారు. ఈ క్రమంలో మాట్లాడుతూ మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని దాటిచ్చారు. తాము ఏమీ చిన్నపిల్లం కాదని తెలిపారు. తమ పరిధితో పాటు హక్కులు కూడా తెలుసన్నారు. మా ఇష్టానికి మమ్మల్ని బతకనేంటి అంటూ శివాజీ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆమెపై నెట్టింటి భారీ ట్రోలింగ్ జరిగింది. బూతులతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ ఆమె ఎక్కడ తగ్గలేదు. తిరిగి అదే రేంజ్లో సమాధానం చెప్పారు. కొద్ది రోజులుగా అనసూయ అభిమాన సంఘం పేరుతో కొందరు మీడియా వేదిక డిబేట్లతో పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఆమె వివరణ ఇచ్చారు. తాజాగా తన అభిమానులతో మాట్లాడేందుకు ఆమె లైవ్లోకి వచ్చారు. ఈ క్రమంలోనే సదస్సు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులంటూ చెప్పుకునే వ్యక్తి కామెంట్ చేశారు. ఫ్యాన్స్ అనే పదం నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నా పేరుతో కొన్ని సోషల్ మీడియా పేజీలు, సంఘాలు ఉన్నా వారు నన్ను కలిసినప్పుడు మంచిగానే మాట్లాడతాను. నిజాయితీ ఉన్న వారితో టచ్లో కూడా ఉంటాను అని చెప్పారు అనసూయ గారు. నాపై కొందరు చాలా కష్టపడి రీల్స్ చేస్తారు. వాటిని నేను షేర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నా పేరు చెప్పుకొని తెరపైకి వచ్చిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అతని మాటలు నేను ఏకీభవించను. అతను ఎలా వచ్చారో నాకు తెలియదు. ఈ చర్చలో పాల్గొన్న వారు ఎవరో ఒకరు నాకు తెలియదు. వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను కలవలేదు. నా పేరు ఉపయోగించుకొని వారు బతుకుతున్నారు అంటూ అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంటూ డిబేట్తో పాల్గొంటున్న వ్యక్తిపై ఆమె కామెంట్ చేశారు. సామాన్లు కాంట్రవర్సీ. శివాజీ అనసూయ రాశిలో ఎవరు కరెక్ట్? వీరి గొడవలో అసలు విషయం పక్కదారి పట్టిందా? సరుకు సామాన్లు అనే పదాల క్షణాల్లో ఎంత కాంట్రవర్సీగా మారాయో మనం చూసాం. ఈ పదాల చుట్టూ మొదలైన చర్చ, వ్యక్తుల మధ్య వాదనలు, వార్స్, ట్రోలింగ్ వరకు వెళ్ళింది. కానీ మొత్తం కాంట్రవర్సీ ఎవరు కరెక్ట్? వీరి గొడవలో అసలు విషయం పక్కదారి పట్టిందా? ఇటీవలే సోషల్ మీడియా, టీవీ చర్చలు, యూట్యూబ్ డిబేట్స్తో ఎక్కువ కనిపిస్తున్న పదాలు సరుకు, సామాన్లు. ఫస్ట్ నార్మల్గా అనిపించిన ఈ మాటలు క్షణాలను పెద్ద కాంట్రవర్సీగా మారాయి. ముఖ్యంగా నటుడు శివాజీ చేసిన వాక్యాలు, వాటిపై యాంకర్ అనసూయ స్పందన, ఆ తర్వాత నటి రాశి చేసిన కామెంట్స్ అన్నీ కలిసి ఈ అంశాన్ని మరింత వెడికిచ్చాయి. అయితే ఈ మొత్తం చర్చను గమనిస్తే అసలు విషయం పక్కదారి పట్టిద్దామనే డౌట్ చాలామందికి రావచ్చు. ఫ్రెండ్స్, మరిన్ని బ్లాగ్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.